బీకేఆర్ రైతు నేస్తాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలండి. ప్రస్తుతం తెలంగాణలో వరి సాగు వేసంగి ఈ సాగులో కొందరు రైతులు నాట్లు వేసుకునే దశలో, మరికొందరు రైతులు మొలక అల్లుకోవడం, నాటు కాకుండా దుక్కిలో మొలక అల్లుకోవడం దశలో, మరికొంతమంది నారు పోసుకొని 10-15 రోజుల వ్యవధిలో ఉందనండి. ప్రస్తుతం మనకు ఇప్పుడు వేసంగి దశలో ఈ వరి యాజమాన్యంలో ముఖ్యంగా వచ్చే రోగాలు 2 డిసీజులు అండి. ఈ 2 డిసీజులను మనం సమర్థవంతంగా నిర్ధారణ చేసుకొని సమర్థవంతంగా మనం దాన్ని ఆ డిసీజులు రాకుండా మనం చేస్తే మనకు దిగుబడి అనేది 30 క్వింటాలు సామాన్య రైతు కూడా తీసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ప్రస్తుతం మనకు ఈ మొగి పురుగు, మీకు తెలుసు మొగి పురుగు అనేది, ఈ మొగి పురుగు, అగ్గి తెగులు, ఈ 2 సమస్యలు వేసంగిలో చాలా విపరీతంగా ఉండడం జరుగుతుంది. దానికి గాను మనం ఏం చేయాలంటే నార్మడి వ్యవస్థలోనే ఒక 50% వరకు మొగి పురుగు సమస్యను నివారించుకోవచ్చు, అగ్గి తెగులను కూడా నివారించుకోవచ్చు. మొగి పురుగు సమస్యను నివారించుకోవాలంటే మనం నారు పోసిన తర్వాత 10-12 రోజులకు కార్బోఫ్యూరాన్ గుళికలు, 3G గుళికలు అంటారు. ఆ 3G గుళికలు ఎకరకు నారుకు వచ్చే మడిలో 800 గ్రాములు మనం చల్లుకోవాలండి. మళ్ళీ అదేవిధంగా రెండోసారి అంటే 10 రోజుల తర్వాత మనం 3G గుళికలు వేసుకున్న తర్వాత ఒక 12-15 రోజులు అంటే నాటు వేస్తాం అనగా ఒక వారం రోజుల ముందు 5 మందుగా అగ్గి తెగులు కానీ మళ్ళీ మొగి పురుగు సమస్య కొరకు మనం 5 మందు పిచికారి చేసుకోవాలి. ఈ అగ్గి తెగులు సమస్య కొరకు అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే కాంబినేషన్లో మందు రావడం జరిగింది. అది మీకు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నీకు ఆ మందు పేరు తెలియజేస్తారండి. అదేవిధంగా మనం సమర్థవంతంగా 3 దశల్లో మొగి పురుగు రావడం జరుగుతుంది. ఫస్ట్ నార్మడి వ్యవస్థలో, రెండవసారి గణె దశలో మనం పొడం నాటు వేసిన తర్వాత గణె దశకు వస్తుంది కదా, 30-35 రోజుల 40 రోజుల గణె దశలో, మళ్ళీ చివరిగా పొట్ట దశలో రావడం జరుగుతుంది. దాన్ని మనం పొట్ట పురుగు అని అంటాం. అదేనండి మనకు మొగి పురుగు. అయితే ఈ మొగి పురుగు పూర్తి నివారణ కోసము చేయవలసింది ఏంటంటే, మనకు అన్నీ తెలుసు, మందులు తెలుసు, కాకపోతే రైతులకు తెలియదు కాబట్టి కొన్ని టెక్నికల్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఈ టెక్నికల్ రూపంలో తెలియకపోతే మా కామెంట్ రూపంలో చేస్తే అది ఏ మందు అనేది మేము తెలియజేయడం జరుగుతుంది. ఏం లేదనండి, మనకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ, లేదా క్లోరాంత్రా నీలిఫ్లో ప్లస్ లాంబ్డాసైలోత్రిన్ కానీ, లేదా కొత్తగా వచ్చిందండి ఐసోసైక్లో సిరప్. ఈ టెక్నిక్లను మనం కంపల్సరీగా 3 దశలలో మనం స్ప్రే చేయడం జరిగితే దాదాపుగా 90% మొగి పురుగు సమస్యను మనం పూర్తి సమర్థవంతంగా నివారించవచ్చు. మళ్ళీ దాంతోపాటు కూడా మనం అధిక దిగుబడి, ఒక కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 నుండి 35 క్వింటాల మధ్యలో తీస్తేనే మనకేమైనా గిట్టుబాటు ఉంది. 25 క్వింటాలు 20 క్వింటాలు వస్తే